హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు జశ్వంత్ అండ్ నేను ఈ వీడియోలో ఆథెంటికేషన్ అంటే ఏంటి, అది అసలు దేనికి వాడతాం, అక్కడ నుంచి స్టార్ట్ చేసి లాగిన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, మనం ఇచ్చిన పాస్వర్డ్ కరెక్టా రాంగ్ అన్నది అప్లికేషన్స్ ఎలా డిసైడ్ అవుతాయి అండ్ అవి మన అప్లికేషన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసా. ఈ వీడియోకి ముందు మీకు అసలు ఆథెంటికేషన్ కోసం ఏం తెలియకపోయినా సరే పర్వాలేదు, వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది అండ్ మీరు మీ నెక్స్ట్ బిల్డ్ చేయబోయే అప్లికేషన్స్లో మీరు కూడా ఇంప్లిమెంట్ చేయగలరు ఈ లాగిన్ ఫీచర్, రిజిస్ట్రేషన్ ఫీచర్ ఇవన్నీ. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోలో వాడిన కోడ్, మెటీరియల్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నీకు లీక్ చేయమని వీడియోని స్టార్ట్ చేయండి. గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఒక వెబ్సైట్ తాలూకా ఆథెంటికేషన్ ఫీచర్ మీద అనమాట. ఓకే, సో ఈ వీడియోలో ఏమేమి చూస్తామో, ఫస్ట్ వాట్ ఈస్ ఆథెంటికేషన్ చూస్తాము, దాని తర్వాత హ్యాషింగ్ అంటే ఏంటి, సైన్ అప్ ఫీచర్ అంటే ఇప్పుడు ఒక యూజర్ మీ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వాలి, లేదంటే కొత్త యూజర్ రిజిస్టర్ అవ్వాలి అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ఫీచర్ చూస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము కూడా. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఒకవేళ మీ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవ్వాలనుకుంటే ఎలా లాగిన్ అవుతారు, దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి, ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్, హౌ డు వి కంపేర్ పాస్వర్డ్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెట్ చేసుకున్న పాస్వర్డ్, దాని తర్వాత ఎంటర్ చేసిన పాస్వర్డ్ రెండు కంపేర్ చేస్తున్నాయి కదా, ఆ వ్యక్తి రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడా, రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడో తెలుస్తుంది. కాబట్టి ఆ ఫీచర్ ఎలా పెట్టాలి, సాల్ట్ అంటే ఏంటి, పాస్వర్డ్స్ని ఎలా స్టోర్ చేస్తామో, స్ట్రక్చర్ ఆఫ్ అ హ్యాష్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్ని హ్యాష్ చేశాక హ్యాష్ పాస్వర్డ్ వస్తుంది. సో దాంట్లో స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అంతా ఇది చేస్తుంది, నెక్స్ట్ పార్ట్ అంతా ఇది, దాని తర్వాత పార్ట్ అంతా ఇది అని. సో ఇవంతా చాలా క్లియర్ కట్గా చూస్తాము. సో మీరు ఈ వీడియో కానీ లాస్ట్ వరకు చూస్తే సైన్ ఇన్ ఫీచర్ మీరు బిల్డ్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ ఫీచర్ మీరు బిల్డ్ చేయొచ్చు అండ్ పాస్వర్డ్ కంపేర్ చేసి ఆ యూజర్ ఎంటర్ చేసిన రైట్ పాస్వర్డ్ రాంగ్ పాస్వర్డ్ అన్నది కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హౌ వీ లాగిన్ ఇన్ జనరల్, మనం జనరల్గా ఎలా లాగిన్ అవుతామో, మన యూజర్ నేమ్ ఇస్తాము, మన పాస్వర్డ్ ఇస్తాం. ఏ ప్లాట్ఫామ్కి అయినా సరే, మోస్ట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే మన యూజర్ నేమ్ ఇస్తాము, మన పాస్వర్డ్ ఇస్తాం. సర్వర్ ఏం చేస్తుంది, మన పాస్వర్డ్ కరెక్టా కాదా అన్న చూసుకొని, ఒకవేళ కరెక్ట్ అనుకోండి లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ కొట్టామనుకోండి లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఎవ్రీ అప్లికేషన్లో ఇదే ప్రాసెస్, 99% అప్లికేషన్స్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు ముందు చేసిన పాస్వర్డ్కి ఈ పాస్వర్డ్ కరెక్ట్ అయితే మీరు లాగిన్ అవుతారు సక్సెస్ఫుల్గా, లేకపోతే లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకేనా? సో దీని వెనకతలు ఎలా అవుతుంది, అసలు ఫస్ట్ ఒక యూజర్ లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ వాటికి ముందు మీ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉండాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చూస్తాము, సైన్ అప్ ఫంక్షనాలిటీ. సైన్ అప్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ యూజర్ అయినా సరే నేము, ఈమెయిల్, యూజర్ నేము, పాస్వర్డ్, మనం ఏ అప్లికేషన్లో అయినా సరే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఏమేమి ఇస్తున్నాము, నేమ్ ఇస్తాము, ఈమెయిల్ ఇస్తాము, యూజర్ నేమ్ ఇస్తాం, పాస్వర్డ్ ఇస్తాం. ఈ 4 కాకపోయినా అట్లీస్ట్ మినిమంలో మినిమం ఈమెయిల్, పాస్వర్డ్ అయినా ఇస్తాం. ఓకేనా? సో ఇచ్చాక ఏమవుతుంది, అసలు ఫస్ట్ సర్వర్లో ఏమవుతుంది అంటే ఈ రౌట్కి వెళ్తుంది. ఓకేనా? API/register. ప్రతి సర్వర్లోనే ఇదే ఉంటుంది ఏంటన్నా అంటే కాదు, రౌట్ పేరు ఆ అప్లికేషన్ వాడు ఏమి ఇస్తే అది. బట్ మన ఎగ్జాంపుల్ ఈ వీడియో వరకు మనం జస్ట్ ఆ రౌట్ పేరు API/register అనుకుందాం. ఓకేనా? సో ఈ 4 డీటెయిల్స్ ఈ API/register అన్న రౌట్కి వెళ్తుంది. వెళ్ళాక ఈ పాస్వర్డ్ని హ్యాషింగ్ ప్రాసెస్లోకి పెట్టి హ్యాష్డ్ పాస్వర్డ్ తీసుకొస్తారు. ఓకేనా? హ్యాష్ పాస్వర్డ్ అంటే ఏంటో నేను చెప్తా, మీరు దేనికి కంగారు పడక్కర్లేదు, వీడియో లాస్ట్ వరకు చూడండి, అంతే చాలు, మూమెంట్ సెట్. ఓకేనా? సో హ్యాష్ పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు మనం సర్వర్ ఏం చేస్తుంది, ఈ హ్యాషింగ్ ప్రాసెస్ అయిపోయాక నేము, ఈమెయిల్, యూజర్ నేము, హ్యాష్డ్ పాస్వర్డ్. బాగా గుర్తుంచుకోండి, మీరు పాస్వర్డ్ కాదు స్టోర్ చేయాల్సింది, హ్యాష్డ్ పాస్వర్డ్ డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఓకేనా? ఈ డేటాబేస్ దేనిది, ఈ అప్లికేషన్ది. ఓకే, యాప్ డీబీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ యాప్ డీబీలో నేమ్, ఈమెయిల్, యూజర్ నేమ్, హ్యాష్ పాస్వర్డ్, అంతే. ఈ పాస్వర్డ్ ఉండదు. మరి ఈ పాస్వర్డ్ దేనికి కావాలన్నా అంటే ఈ పాస్వర్డ్ని ఇన్పుట్ ఇస్తేనే మనకి ఈ హ్యాష్ పాస్వర్డ్ అన్నది వస్తుంది. ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ని మాత్రమే మనం డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అసలు ఫస్ట్ హ్యాషింగ్ అంటే ఏంటన్నా అంటే హ్యాషింగ్ ఈజ్ అ వన్-వే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఇంటూ అ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్. ఓకేనా? ఇక్కడ చూడండి, హైలైట్ చేయాల్సింది వన్-వే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఇచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ ఒక హ్యాష్డ్ పాస్వర్డ్గా మారుతుంది, అంతేగాని ఇప్పుడు మళ్ళీ హ్యాష్డ్ పాస్వర్డ్ ఇస్తే ప్లెయిన్ టెక్స్ట్గా మారదు. ఇది ఓన్లీ వన్ వే, మళ్ళీ ఇలా రాదు.
అందుకే దీన్ని హ్యాషింగ్ అంటాం. ఓకేనా? హ్యాషింగ్ ఎప్పుడు వన్ వేనే. ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తే హ్యాష్డ్ టెక్స్ట్ వస్తుంది. హ్యాష్డ్ టెక్స్ట్. హ్యాష్డ్ టెక్స్ట్ ఇస్తే ప్లెయిన్ టెక్స్ట్ రాదు. ఓకేనా? అందుకే ఇది వన్ వే ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సేమ్ ఇన్పుట్ ఆల్వేస్ లీడ్స్ టు సేమ్ అవుట్పుట్. ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ అని ఇచ్చాను అనుకోండి, దీని హ్యాష్ ఎప్పుడు సరే ఒకటే ఉంటుంది. మనం ఎన్నిసార్లు యూట్యూబ్ అని ఇచ్చినా సరే దీని హ్యాష్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఓకే, సేమ్ ఇన్పుట్ గివ్స్ సేమ్ అవుట్పుట్. దాని తర్వాత కెనాట్ బి రివర్స్డ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్లెయిన్ టెక్స్ట్ నుంచి హ్యాష్డ్ టెక్స్ట్ తేవచ్చు, హ్యాష్డ్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ తేలేము. అందుకే మనం దీన్ని ఆథెంటికేషన్లో వాడతాం. ఓకేనా? యూజ్ ఇట్ టు ప్రొటెక్ట్ పాస్వర్డ్స్. హ్యాషింగ్ ప్రూవ్స్ కరెక్ట్నెస్, నాట్ రీడబిలిటీ. మీకు అసలు ఒక హ్యాష్ పాస్వర్డ్ ఎలా ఉంటుంది ఇదంతా నేను చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియోలోనే. హ్యాషింగ్ లోపల ఏం జరుగుతుంది మనం ఇక్కడ చూసామా? హ్యాషింగ్ ప్రాసెస్ అని పాస్వర్డ్, హ్యాషింగ్ ప్రాసెస్, హ్యాష్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈ హ్యాషింగ్ ప్రాసెస్ లోపల ఏం జరుగుతుందో క్లియర్గా చూద్దాం. యూట్యూబ్ అన్నది పాస్వర్డ్. ఓకే, నేను ఇచ్చుకున్న పాస్వర్డ్ అనమాట యూట్యూబ్ అని. ఈ పాస్వర్డ్ ఇలా ఈ హ్యాషింగ్ ప్రాసెస్లోకి ఇస్తాం. ఇచ్చాక మనం ఇచ్చిన పాస్వర్డ్కి సాల్ట్ అని ఉంది కదా, ఇది నేను జస్ట్ ఏదో ఇమేజ్ పెట్టడానికి కాదు, సాల్ట్ అని ఉంటుంది నిజంగానే. ఓకేనా? ఈ సాల్ట్ ఏంటి? ఒక ర్యాండమ్ స్ట్రింగ్. ఓకే, అది మన సర్వర్ జనరేట్ చేయదు, లైబ్రరీస్ ఉంటాయి ఈ ర్యాండమ్ స్ట్రింగ్ని జనరేట్ చేయడానికి. సో ఈ హ్యాషింగ్ ప్రాసెస్ లోపల ఏమవుతుంది, మనం ఇచ్చిన పాస్వర్డ్కి ఇంకొక ర్యాండమ్ స్ట్రింగ్ ఏదో ఒకటి కలిపితే అది మొత్తం ఇలా అవుతుంది. ఓకే, యూట్యూబ్ యూట్యూబ్, దాని తర్వాత SDJKFHSDF ఉందా, SDJKFHSDF. సో ఇప్పుడు ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ అనమాట. మనం దీన్ని ఈ హ్యాషింగ్ అల్గోరిథంకి ఇస్తాం ఇన్పుట్గా. హ్యాషింగ్ అల్గోరిథం ఎలా ఉంటుందన్న అంటే అదొక సపరేట్ అల్గోరిథం, మనం ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ SHA-256 అన్నది ఒక హ్యాషింగ్ అల్గోరిథం. ఓకేనా? మనం దీనికి ఇన్పుట్ ఇస్తే అది మనకి హ్యాష్డ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఏమి ఇచ్చాము, ఈ యూట్యూబ్ ప్లస్ ఈ ర్యాండమ్ స్ట్రింగ్ కలిపేసిన స్ట్రింగ్ ఇచ్చాము. ఓకేనా? ఈ స్ట్రింగ్ ఇన్పుట్ ఇస్తే మనకి ఫైనల్గా ఈ అల్గోరిథం నుంచి వచ్చేది ఏంటి, హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే, ఫైన్. మనం ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని స్టోర్ చేస్తాం. ఈ సాల్ట్ కోసం ఇంకొద్ది చెప్పానా అంటే చెప్తా, ఎందుకు చెప్పను చూసారా, స్లైడ్ రెడీ చేసి ఉంచా. సాల్ట్ ఈజ్ అ ర్యాండమ్ వాల్యూ యాడెడ్ టు అ పాస్వర్డ్ బిఫోర్ హ్యాషింగ్. ఇక్కడ మనం అదే కదా చేసాం. సాల్ట్ ఈజ్ అ ర్యాండమ్ వాల్యూ యాడెడ్ టు ది పాస్వర్డ్ బిఫోర్ హ్యాషింగ్. ఓకేనా? ఈ రెండు కలితేనే కదా ఈ స్ట్రింగ్ వచ్చింది. అప్పుడు మనం హ్యాషింగ్కి ఇచ్చాం. మేక్స్ ఎవ్రీ హ్యాష్ యూనిక్. ఎలా అన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పాస్వర్డ్ 123 ఉంది, ఇది ఒక యూజర్ది. సేమ్ ఈ యూజర్ 2 కూడా సేమ్ పాస్వర్డ్ వాడాడు, పాస్వర్డ్ 123 అని. ఓకేనా? ఇక్కడ ఉన్న సాల్ట్ ఇక్కడ ఉన్న సాల్ట్ ఒకటి కాదు. ఓకే, ఇది సాల్ట్ ఏ, ఇది సాల్ట్ బి. సో ఇప్పుడు యూజర్ 1 తాలూకా హోల్ పాస్వర్డ్ ఏమవుతుంది, పాస్వర్డ్ 123 సాల్ట్ ఏ. సేమ్ అలానే యూజర్ 2ది ఏమవుతుంది, పాస్వర్డ్ 123 సాల్ట్ బి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు యూజర్కి జనరేట్ అయ్యే హ్యాష్ ఈ హోల్ స్ట్రింగ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. యూజర్ 2కి జనరేట్ అయ్యే హ్యాష్ ఈ హోల్ స్ట్రింగ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ప్రివెంట్స్ రెయిన్బో టేబుల్ అటాక్స్. ఈ రెయిన్బో టేబుల్ అటాక్స్ ఏంటన్నా అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్. స్టాప్స్ అటాకర్స్ ఫ్రమ్ డిటెక్టింగ్ సేమ్ పాస్వర్డ్స్. ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పాస్వర్డ్ 123, ఇక్కడ పాస్వర్డ్ 123. ఒకవేళ ఈ రెండింటికి సేమ్ సాల్ట్ ఉందనుకోండి, ఇక్కడ సాల్ట్ ఏ ఇక్కడ సాల్ట్ ఏ ఉందనుకోండి, దీనికి ఒకటే హ్యాష్ వస్తుంది. యూజర్ 2కి కూడా పాస్వర్డ్ సాల్ట్ ఏ కాబట్టి వాడికి కూడా సేమ్ హ్యాష్ వస్తుంది. మనం ఇందాక చూసాం, మీకు గుర్తుందా, సేమ్ ఇన్పుట్ ఆల్వేస్ గివ్స్ ది సేమ్ అవుట్పుట్. ఓకే, సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాము, సాల్ట్ని మనం ర్యాండమ్గా జనరేట్ చేస్తాం. ఓకే, అది ఎక్కడైనా మ్యాచ్ అవుతుంది ఏంటన్నా ముందు యూజర్కి తర్వాత యూజర్కి అంటే అవ్వదు. అదే మ్యాజిక్. ఓకేనా? సాల్ట్ ప్రొటెక్ట్స్ యూజర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ అదే కదా అవుతుంది. సేమ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సేమ్ హ్యాష్. ఎందుకు, ఇది యూజర్ ఇచ్చిన పాస్వర్డ్ ఈ రెండు, కానీ సాల్ట్ దగ్గర మాత్రం డిఫరెన్స్ ఉంటుంది కదా. కాబట్టి దీనికి ఒక డిఫరెంట్ హ్యాష్ వస్తుంది, దీనికి ఒక డిఫరెంట్ హ్యాష్ వస్తుంది. సో ఈ సాల్ట్ అన్నది వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అసలు మనం హ్యాషింగ్ చేయకపోతే ఏమవుతుంది అన్న, మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ తలనొప్పి అంతా అంటే ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇవ్వచ్చు చూడండి,
నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, ఇది ఎప్పుడు మనం రిజిస్టర్ అవుతున్నప్పుడు ఇచ్చాం. ఏపీఐ రిజిస్టర్లో మనం ఆ హ్యాషింగ్ ప్రాసెస్ పెట్టలేదు. ఓకే, యూజర్ ఏమి ఇచ్చాడో అదే మనం డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి ఈ డేటాబేస్లో పెట్టాం. ఓకే, ఇక్కడ ఈ అటాకర్ ఎవరైనా వచ్చి సెండ్ ఆల్ పాస్వర్డ్స్ అని చెప్పి డేటాబేస్కి అడిగాడు అనుకోండి. ఓకే, డేటాబేస్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసినప్పుడు లోపల చూడండి ఏమేమి ఉన్నాయో, ఆల్ పాస్వర్డ్స్. డేటాబేస్లో ఎన్ని పాస్వర్డ్స్ స్టోర్ అయ్యి ఉంటే అన్ని పాస్వర్డ్స్ వచ్చేస్తాయి ఈ అటాకర్కి. కానీ పాస్వర్డ్స్ అన్నీ దేంట్లో ఉన్నాయి? ప్లెయిన్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇందాక ఈ కేసులో పాస్వర్డ్ 1 2 3 అని పెట్టామనుకోండి, హ్యాషింగ్ లేదు కాబట్టి డేటాబేస్లో పాస్వర్డ్ 1 2 3 అని స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ అటాకర్కి వచ్చిన అన్ని పాస్వర్డ్స్లు అంట, ఈ అటాకర్కి వచ్చిన అన్ని పాస్వర్డ్స్ ప్లెయిన్ పాస్వర్డ్స్ కాబట్టి అటాకర్కి తెలిసిపోతుంది, ఓకే ఈ యూజర్ది ఈ పాస్వర్డ్, ఈ యూజర్ది ఈ పాస్వర్డ్ అని. సో పాస్వర్డ్ వస్తాడు ఏదైనా చేసుకోవచ్చు, మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ గడి అకౌంట్లో లాగిన్ అవ్వచ్చు, ఎవరి అకౌంట్లో అయినా సరే లాగిన్ అవ్వచ్చు, ఏ పని అయినా సరే చేయొచ్చు. కాబట్టి మనం హ్యాషింగ్ అన్నది పెడతాం. హ్యాషింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది? నేము, ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాడు యూజర్. మనం పాస్వర్డ్ హ్యాష్ చేస్తాం. ఇందాక మనం చూసాం కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ వాడి అప్పుడు డేటాబేస్లో ఏం స్టోర్ చేస్తున్నాము? నేమ్, ఈమెయిల్, యూజర్ నేమ్, హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే, ఇది కూడా మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాము. ఇంకా పాస్వర్డ్ స్టోర్ చేయము, ఓన్లీ హ్యాష్డ్ పాస్వర్డ్ మాత్రమే స్టోర్ చేస్తాం. మళ్ళీ అటాకర్ వచ్చాడు, వచ్చి సెండ్ ఆల్ పాస్వర్డ్స్ అని అడుగుతాడు. డేటాబేస్కి పాపం ఏం తెలీదు, ఇన్నోసెంట్ కాబట్టి ఎన్ని పాస్వర్డ్ స్టోర్ అయితే అన్ని పాస్వర్డ్స్ ఇచ్చేస్తుంది డేటాబేస్ అటాకర్కి. ఓకే, ఇక్కడ ఈ పాస్వర్డ్స్ అన్నీ ఎలా ఉంటాయి? హ్యాష్డ్ పాస్వర్డ్స్. అంటే మనం ఇచ్చింది ఒకటి, అక్కడ స్టోర్ అయ్యింది ఇంకొకటి. సో ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ స్టోర్ కానీ ఈ అటాకర్ ఏమంటాడు తెలుసా? ఇలా అంటాడు. ఓకే, సో అందువల్ల మనం హ్యాషింగ్ అన్నది పెడతాం పాస్వర్డ్ స్టోర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం Node.js ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీచర్ ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం. ఓకేనా, ఒకవేళ మీకు ఎక్స్ప్రెస్ రాదు, నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు అనుకోండి, ఈ జస్ట్ కోడింగ్ పార్ట్ మాత్రం స్కిప్ చేసేయండి. దీని తర్వాత కూడా థియరీ పార్ట్ ఉంది చూసారా, స్ట్రక్చర్ ఆఫ్ హ్యాష్ పాస్వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాగిన్ ఫంక్షనాలిటీ ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే కోడింగ్ పార్ట్ ఒకటి స్కిప్ చేసి వీడియోలో తర్వాత పార్ట్ చూడండి. ఓకే, ఒకవేళ మీకు ఎక్స్ప్రెస్ వస్తే వీడియో చూడండి, మీకు పక్కా పనికి వస్తుంది. అండ్ గైస్, ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, మీరు మీ రెజ్యూమే నుంచి ఒక ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని జనరేట్ చేసుకోవాలనుకుంటే కన్ఫర్మ్గా మీరు ఈ ప్లాట్ఫామ్ని చెక్అవుట్ చేయండి. ఈ ప్లాట్ఫామ్ని నేనే డెవలప్ చేస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా. బట్ ప్రస్తుతానికి ఆ ప్లాట్ఫామ్ ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు జస్ట్ మీ రెజ్యూమే సబ్మిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఒక పోర్ట్ఫోలియో, బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో అన్నది మీకు జనరేట్ అయిపోతుంది. అది కూడా SEO ఆప్టిమైజ్డ్. ఓకే, ఫుల్లీ రెస్పాన్సివ్, SEO ఆప్టిమైజ్డ్, కరెంట్ ట్రెండ్స్ కి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఆ ప్రోడక్ట్ తాలూకా ల్యాండింగ్ పేజ్. కింద నేను ఒక ఎర్లీ యాక్సెస్ కోసం అని చెప్పి ఒక ఫామ్ కూడా పెట్టా. పేజ్ అంతా చూడండి, మొత్తం చాలా డీటెయిల్స్ ఇచ్చాను, ఎలా పని చేస్తుంది, అడ్వాంటేజ్ ఏంటి, ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను నేను అని. సో ఈ పేజ్ అంతా చూసాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీరు ఈ ఫామ్ సబ్మిట్ చేయండి. ప్రోడక్ట్ లాంచ్ అయిపోగానే నేను ఇక్కడ ఏమైతే మెయిల్ పెట్టారో ఆ మెయిల్ కి నేను మళ్ళీ మెయిల్ పంపిస్తాను. ఓకే, అండ్ అలానే మీరు ఈ ప్లాట్ఫామ్ కూడా మీ ఫ్రెండ్స్ ప్రమోట్ చేయండి. ఓకే, మన ప్లాట్ఫామ్ గ్రో అవుతుంది, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో విత్ దాట్ సైడ్ ఈ ప్లాట్ఫామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి చూడండి. సో గైస్, VS కోడ్ ఓపెన్ చేయండి. మీకు ఏ లొకేషన్లో మీరు అయితే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ మన టెర్మినల్లో npm init. ఓకే, ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం npmని. సో ఈ npm init అని కొట్టాక ఇక్కడ చూసారా, అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. మనం జస్ట్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏమి ఇస్తామో డెమో అని ఇద్దాం. ఓకే, ఈ వీడియో పర్పస్ వరకు నేను డెమో అని ఇస్తున్నా, మీకు ఏది ఇష్టమో అది మీరు ఇవ్వండి. వర్షన్ 1 మొత్తం ఇవన్నీ ఎంటర్ కొట్టుకెళ్ళిపోండి. లాస్ట్లో ఈజ్ దిస్ ఓకే బ్రాకెట్లో ఎస్ అని వస్తుంది, అక్కడ కూడా ఎంటర్ అని కొట్టండి, సరిపోతుంది. ఇక్కడ చూసారా, మనకి package.json అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే, వాడి ఇక్కడ పైన ఇచ్చిన ఈ ఆబ్జెక్ట్లో మెయిన్ అన్న కీకి ఏ ఫైల్ ఉంది? index.js అని ఉంది. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే డెమోలో న్యూ ఫైల్ కొట్టి index.js. ఓకే, ఇది మన ఇండెక్స్ ఫైల్, అంటే ఇది మన సర్వర్ ఫైల్. ఓకే, మనం ఇందాక స్లైడ్స్లో చూసాం కదా, API/register ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉన్నాయి. ఆ బ్యాక్ ఎండ్ సర్వర్ ఫైలే ఇది, ఈ index.js. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ప్యాకేజ్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. మనం మన బ్యాక్ ఎండ్ సర్వర్ దేంట్లో రాస్తామో? ఎక్స్ప్రెస్లో రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిందే npm ఇన్స్టాల్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్యాప్ ఇచ్చి
బాడీ పార్సర్ ఎందుకన్నా అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్లు అవి వస్తాయి కదా మనకి. ఇప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్లు మన సర్వర్లో రీచ్ చేయాలి కదా, కాబట్టి దానికి బాడీ పార్సర్. దాని తర్వాత కార్స్ దేనికి, క్రాస్ ఆరిజిన్ పాలసీకి. ఓకేనా. బీక్రిప్ట్ మెయిన్ ఈ వీడియోకి అదే, BCRYPT. ఈ స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బీక్రిప్ట్ అన్నదే. ఓకే, ఇప్పుడు మనం చేసే అన్నిటిలోని మెయిన్ ఇదే. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఇచ్చాం, టోటల్ 4 ఇచ్చాం. ఒకటి ఎక్స్ప్రెస్, ఇంకొకటి బాడీ పార్సర్, ఇంకొకటి కార్స్, ఇంకొకటి బీక్రిప్ట్. స్పేస్ ఇచ్చి ఒకదాంతో ఒకటి ఎంటర్ కొడితే మొత్తం ఈ 4 ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ప్యాకేజ్ అవి ఇన్స్టాల్ అయిపోయాయి కాబట్టి మనం మన సర్వర్ని ఇనిషియేట్ చేద్దాం. కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్, కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్. ఓకే, యాప్ డాట్ లిసన్. పోర్ట్ నెంబర్ ఏంటి, 3000. పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, ఒక ఇంటికి డోర్ లాగా అనమాట. ఒక ఇంటికి ఒక మనిషి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా సరే ఆ డోర్ నుంచి కదా వెళ్తాడు. సేమ్ అలానే ఒక అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ రావాలన్నా, అప్లికేషన్ నుంచి ఒక రెస్పాన్స్ వెళ్ళాలన్నా సరే దానికి ఆ పోర్ట్లో యాక్సెస్ ఉండాలి. ఈ అప్లికేషన్కి మనం 3000 అనే డోర్ నెంబర్ ఇస్తున్నాం. కాబట్టి ఈ అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ రావాలన్నా, ఈ అప్లికేషన్ ఒక రెస్పాన్స్ పంపించాలన్నా సరే అంతా ఈ 3000 పోర్ట్ నుంచే జరుగుతుంది. సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. ఫైన్. కంట్రోల్ ఎస్ కొడదామా, సేవ్ చేసాం ఫైల్. ఇక్కడ మనం నోడ్ index.js. ఫైన్, ఎంటర్ కొడదాం. ఇక్కడ చూసారా, సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. మనకి ఎలా అన్నా తెలుస్తుంది మనం ఈ సర్వర్ ఇంకా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా అంటే రాద్దాం యాప్ డాట్ గెట్ రూట్ రౌట్ అనమాట. ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ హెల్లో వరల్డ్. సపోజ్ ఇప్పుడు మనకి ఇది మళ్ళీ సర్వర్లో కోడ్ చేంజెస్ అవి చేసాం కాబట్టి సర్వర్ ఆపుదాము, మళ్ళీ సేమ్ నోడ్ index.js. సో సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. బ్రౌజర్ ఓపెన్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన బ్రౌజర్ ఏదో ఒకటి. సో బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం లోకల్ హోస్ట్ 3000, జస్ట్ రూట్ రౌట్ కదా మనం ఇచ్చింది, 3000 కొడతాం. ఇక్కడ చూసారా హెల్లో వరల్డ్ అని వచ్చింది. సో మన సర్వర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫంక్షనాలిటీ బిల్డ్ చేస్తున్నామో, సైన్ అప్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేస్తున్నాం కదా. కాబట్టి మనం ఇక్కడ ఇంకొన్ని చేంజెస్ చేయాలి. ఏంటి ఆ చేంజెస్ అంటే మనం ఇంకొన్ని ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్యాకేజ్, కాన్స్ట్ బీక్రిప్ట్ ఈక్వల్ టు రిక్వైర్ బీక్రిప్ట్. ఇది మనం ఇందాక ఇన్స్టాల్ చేసాము. కాన్స్ట్ బాడీ పార్సర్ ఈక్వల్ టు బాడీ పార్సర్. దాని తర్వాత కాన్స్ట్ కార్స్ ఈక్వల్ టు రిక్వైర్ కార్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ యాప్కి ఈ ఎక్స్ప్రెస్ అన్నది ఆల్రెడీ అసైన్ చేసాము కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలి. ఏంటి ఇవన్నీ, యాప్ డాట్ యూజ్. మనం ఇక్కడ ఏమేమైతే వాడాలి అని మనం చెప్తామో అవన్నీ ఇక్కడ వాడుతుంది అప్లికేషన్. యాప్ డాట్ యూజ్ కోర్స్ ఆరిజిన్ స్టార్. ఓకే, దాని తర్వాత యాప్ డాట్ యూజ్. ఇక్కడ మనం వాడాల్సింది బాడీ పార్సర్ డాట్ చేసాం కాదు, ఎక్స్ప్రెస్ డాట్ చేసాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు పోస్ట్ అవుట్లోనే ఉండాలి. ఓకేనా, యాప్ డాట్ పోస్ట్ రిజిస్టర్ అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఇక్కడ మనం డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 17 యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రింట్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, చేంజెస్ చేసాం కాబట్టి సర్వర్ ఆపండి, కంట్రోల్ C కొట్టి మళ్ళీ సర్వర్ స్టార్ట్ చేయండి. సర్వర్ స్టార్ట్ అయ్యింది, బాగుంది. మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ పర్టికులర్ రౌట్కి ఎలా పంపిస్తాము అంటే మన సిస్టంలో పోస్ట్ మ్యాన్ కానీ హాట్స్పాట్స్ కానీ ఉంటుంది. ఒకవేళ మీ సిస్టంలో రెండూ లేవు అనుకోండి, మన ఛానల్లోనే పోస్ట్ మ్యాన్ కోసం వీడియో ఉంది, చూడండి. ఓకే, పక్కా యూజ్ చేయాల్సిన టూల్ ప్రతి డెవలపర్, ఆ వీడియో కూడా ఉంది, చూడండి. ఓకే, సో మీకు పోస్ట్ మ్యాన్ ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక ఇక్కడ చూసారా ప్లస్ అని ఉంది, క్రియేట్ న్యూ రిక్వెస్ట్, అది కొట్టండి. అది కొట్టాక పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేయండి. మన URL ఏంటి, http://localhost 3000/register. ఓకే, బాడీలోకి వెళ్ళండి, ఫామ్ URL ఎన్కోడెడ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ సపోజ్ యూట్యూబ్ అని ఇద్దాం, పాస్వర్డ్ యూట్యూబ్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మన సర్వర్ రన్నింగ్లో ఉంది కదా, సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇప్పుడు చూద్దాం
సో ఇక్కడ చూసారా లైన్ 17లో యూట్యూబ్ వచ్చింది. మనకి ఇంకొద్ది క్లియర్గా ఉండాలనుకుంటే ఏం చేస్తాము, రెస్పాన్స్ డాట్ సెండ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది కాదు మనం చేయాల్సిందే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాస్వర్డ్ ఎంటర్డ్ యూజర్ నేమ్ ఇలా ఉంది కదా. మళ్ళీ సర్వర్ స్టార్ట్ చేద్దాం. పోస్ట్ మ్యాన్కి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ పంపిద్దాము. ఇక్కడ చూసారా ఎంటర్డ్ యూజర్ నేమ్ యూట్యూబ్, ఎంటర్డ్ పాస్వర్డ్ యూట్యూబ్. సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ అని ఇద్దాము, పాస్వర్డ్ యూట్యూబ్ అని ఇద్దాం. ఇక్కడ చూసారా ఇది మన సర్వర్కి వెళ్ళి మన సర్వర్ ఈ రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసేది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్లెయిన్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మనం మీకు ఎంత గుర్తుండుంటే మనం ఇక్కడ హ్యాషింగ్ చేసాం. హ్యాషింగ్లో ఏం చేసాము, మన ప్లెయిన్ పాస్వర్డ్ ఇచ్చాము. ఈ హ్యాషింగ్ ప్రాసెస్కి మనకు డైరెక్ట్గా హ్యాష్డ్ పాస్వర్డ్ వస్తుంది. ఇంక ఈ మధ్యలో ఇదంతా మనం చెయ్యాలి ఏంటన్నా అంటే అక్కర్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి ఇది. ఓకే, అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా పైన చూసారా బీక్రిప్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్ ఇవ్వండి, హ్యాష్డ్ పాస్వర్డ్. వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, బీక్రిప్ట్ డాట్ హ్యాష్ పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే ఏది, ఈ వేరియబుల్ పాస్వర్డ్. ఇక్కడ చూడండి సాల్ట్ రౌండ్స్ అని ఉంది కదా, సాల్ట్ ఆర్ రౌండ్స్. మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే 10 అని ఇద్దాం. అంటే ఇప్పుడు ఈ పాస్వర్డ్ 10 టైమ్స్ హ్యాష్ అవుతుంది మనకి. ఓకేనా. డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి 10 అని ఇస్తాము. అదే ఒకవేళ మనం ప్రొడక్షన్లోకి రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ నెంబర్ ఆఫ్ రౌండ్స్ 12 అని ఇద్దాం. ఓకేనా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెంబర్ పెంచే కొలది మనకి హ్యాష్ పాస్వర్డ్ వచ్చే టైం కూడా పెరుగుతుంది, ఎందుకంటే అది అన్నిసార్లు హ్యాష్ అవ్వాలి కదా. కాబట్టి ప్రస్తుతానికి 10 అనే ఉంచుదాము, ప్రాబ్లం లేదు. ఓకే, హ్యాష్ పాస్వర్డ్ ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ కూడా మనం ఇంకో చేయాల్సింది ఏంటి అంటే చూసారా బీక్రిప్ట్ డాట్ హ్యాష్ పాస్వర్డ్ రౌండ్స్ ఇచ్చాం, కానీ ఈ 10 అయినా సరే అవ్వడానికి టైం పడుతుంది కదా. ఆ 10 రౌండ్స్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి అంటే ఎక్కడైతే మనం వెయిట్ చేయాలో అక్కడ అవైట్ అని పెడతాము. ఓకే, ఈ లైన్లో కదా మనం వెయిట్ చేయాలి ఈ 10 రౌండ్స్ అయ్యే వరకు. కాబట్టి ఈ బీక్రిప్ట్ డాట్ హ్యాష్ ముందు అవైట్ పెట్టాం. అదేంటి ఓన్లీ అవైట్ పెడితే సరిపోద్ది అంటే కాదు. ఈ అవైట్ ఏ ఫంక్షన్లో అయితే పెడుతున్నామో ఆ ఫంక్షన్కి ముందు ఏసింక్ అని పెట్టాలి. ఓకే, మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసా, జావా స్క్రిప్ట్ వీడియోస్లో ఉంటుంది. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, సో హ్యాష్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం టోటల్గా ఎన్ని పంపిస్తున్నాము, 3 పంపిస్తున్నాం రెస్పాన్స్. ఒకటి యూజర్ ఏ యూజర్ నేమ్ ఎంటర్ చేసాడో అది, దాని తర్వాత యూజర్ ఏ పాస్వర్డ్ పెట్టాడో అది, దాని తర్వాత ఆ పాస్వర్డ్ నుంచి వచ్చిన ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది. ఓకే, కొత్త చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే సర్వర్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, కాబట్టి సర్వర్ ఆపేసాం కంట్రోల్ చేయబట్టి. ఇప్పుడు నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ మళ్ళీ కొట్టాం. ఓకే, సర్వర్ మళ్ళీ రన్నింగ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈసారి ఏదైనా సరే కొద్దిగా కొత్తగా ఇద్దాం, ఫేస్బుక్ ఇద్దాం. ఏదైనా ఏదైనా ఏంటి కొత్తదానం అంటే పర్లేదు, నాకు ఈ టైంకి ఇది గుర్తు వస్తుంది, సో ఇట్స్ ఫైన్. వాట్సాప్. ఓకే, సో యూజర్ నేమ్ ఫేస్బుక్, పాస్వర్డ్ వాట్సాప్, సెండ్ కొట్టాము. ఇక్కడ చూసారా ఒకసారి మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ప్లెయిన్ పాస్వర్డ్ వాట్సాప్, హ్యాష్డ్ పాస్వర్డ్ చూడండి ఎంత వచ్చిందో. దీని నుంచి అసలు దీన్ని తేడా ఇంపాసిబుల్. మనం ఎప్పుడు వాట్సాప్ అనుకుంటున్నా సరే మనకి ఇదే అవుట్పుట్ వస్తుంది, ఇదే హ్యాష్ వస్తుంది. అంతేగాని ఇది ఎప్పుడైతే ఇచ్చామో వాట్సాప్ అని రాదు. ఫర్ సపోజ్ మీ డౌట్ నేను క్లారిఫై చేయడానికి, సపోజ్ ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని ఈ పాస్వర్డ్ ప్లేస్లో పంపిద్దాము, మనకు వాట్సాప్ అని వస్తుంది లేదో చూద్దాం. చూసారా ఏమొచ్చింది, దీనికి ఇంకొక డిఫరెంట్ హ్యాష్ వచ్చింది. ఇక్కడ చూసారా ప్లెయిన్ పాస్వర్డే ఎంత వచ్చింది. ఓకేనా, హ్యాష్డ్ పాస్వర్డ్ దీని నుంచి మళ్ళీ ఇది డిరైవ్ అయ్యింది. ఫైన్. సో అందుకే అంటున్నా హ్యాషింగ్ అన్నది ఇప్పుడు వన్ వే, ప్లెయిన్ పాస్వర్డ్ నుంచి హ్యాష్డ్ వస్తుంది, హ్యాష్ నుంచి ప్లెయిన్ రాదు. సో మీరు ఈ పాయింట్ క్లియర్ పెట్టుకోండి. క్లారిటీ తెప్పించడానికి నేను మళ్ళీ వాట్సాప్ అనేది సెండ్ చేస్తా. సరిపోయింది, మనకి ఇది వచ్చేసింది, మనకి ఈ హ్యాష్ వచ్చింది. ఇది ఇలా కాపీ చేసుకోండి. హ్యాష్డ్ పాస్వర్డ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ప్రస్తుతానికి మనం ఇక్కడ స్టోర్ చేద్దాం.
ఓకే, ఇది టోటల్ ఒక హ్యాష్డ్ పాస్వర్డ్. కానీ దీంట్లో ఏ పార్ట్ ఏం చేస్తుందో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో దేనికి? మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో స్ట్రక్చర్ ఆఫ్ అ హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకొక హ్యాష్డ్ పాస్వర్డ్ అన్నమాట. ఇప్పుడు వాట్సాప్కి ఎలా అయితే వచ్చిందో ఇంకొక వేరే పాస్వర్డ్కి ఇది ఇలా వచ్చింది. ఫైన్, దీంట్లో ఒక్కొక్క పార్టీ ఏం చేస్తుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లో ఈ $2B అని ఉంది కదా, సో ఇది బీక్రిప్ట్ వర్షన్. ఓకే, మనం ఇందాక బీక్రిప్ట్ ప్యాకేజ్ ఎక్కించుకున్నాం కదా ఇక్కడ, ఇది ఏ వర్షన్ అన్నది. ఓకే, దాని తర్వాత $10. ఈ డాలర్ దీనికి కామన్ అన్నమాట, అందుకే ఇది గ్రేడియంట్లో వేసారు. ఓకే, ఇది కాస్ట్ ఫ్యాక్టర్. మనం ఇందాక అనుకున్నాం కదా, డెవలప్మెంట్ స్టేజ్లో 10 అని పెడతాము. ప్రొడక్షన్ స్టేజ్ అంటే ఇప్పుడు మనం జనరల్ క్యాపిటల్కి రిలీజ్ చేస్తాం కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ రౌండ్స్ 12 అని పెడతాం. ఓకేనా, దాని తర్వాత ఇది మనం ఇందాక అనుకున్నాం కదా, ఇచ్చిన ప్రతి పాస్వర్డ్కి ఒక సాల్ట్ అనేది యాడ్ అవుతుందని. మనం ఇందాక వాట్సాప్ అని ఇచ్చామా, ఆ వాట్సాప్ కూడా ఇలాంటి ఒక సాల్ట్ యాడ్ అవుతుంది. ఓకే, అప్పుడు టోటల్గా ఇది ప్లస్ వాట్సాప్ N9Q08ULO ఇదంతా కలిపి ఈ హ్యాష్ అన్నమాట. ఓకే ఫైన్, ఇది ఫైనల్ హ్యాష్ అవుట్పుట్. మీకు ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాస్వర్డ్ని డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తామో చెప్తా. డేటాబేస్ పార్ట్ అక్కర్లేదు అన్నారనుకోండి, మీరు లైట్ తీసుకోండి, వీడియో ఇంకొద్ది ముందుకు స్కిప్ చేయండి. ఒకవేళ డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తామో కావాలనుకుంటే వీడియో చూడండి. ఓకేనా ఫైన్, సర్వర్ ఆపుదాం. ఆపాక ఇక్కడ npm ఇన్స్టాల్ MySQL2, ఇది ఇంకొక ప్యాకేజ్ పెడదాము. ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఇవన్నీ రిక్వైర్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. కాన్స్ట్ MySQL ఈక్వల్ టు MySQL2 ప్యాకేజ్ సరిపోయింది. ఇక్కడ మనం కాన్స్ట్ db ఈక్వల్ టు MySQL ఏంటి, ఈ వేరియబుల్. ఓకే, డాట్ క్రియేట్ పూల్. ఓకే, కనెక్షన్ కాదు, క్రియేట్ పూల్. ఇక్కడ మనం వేరు డీటెయిల్స్ ఇస్తాం. హోస్ట్ ఇస్తాము, యూజర్ ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము, డేటాబేస్ నేమ్ ఇస్తాము, పోర్ట్ నెంబర్ ఇది ఎలా కామన్, కనెక్షన్ లిమిట్ ఇస్తాము. ఇది దేనికి ఏది అంటే మీరు ఎగ్జాక్ట్గా MySQL వీడియో చూడండి, దానిలో క్లారిటీ వస్తుంది. ఇది నేను జస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు అని ఎజ్యూమ్ చేసుకొని నేను చెప్పేస్తున్నాను. ఓకే, బట్ అయినా కూడా నేను చెప్తా. మ్యాక్స్ కనెక్షన్ లిమిట్ ఎంత, 10. కనెక్షన్ లిమిట్ ఆల్రెడీ ఇస్తాం మనం, ఫైన్ తీసేస్తాం. దాని తర్వాత మనం కనెక్షన్ కావాలి కదా మనకి, db.get కనెక్షన్ if error కనెక్ట్ టు ది డేటాబేస్ రిటర్న్. ఒకవేళ కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో మనకి ఏ ఎర్రర్ రాలేదనుకోండి, కనెక్టెడ్ టు ది డేటాబేస్. ఓకే, ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే, మనం ఒక పూల్ ఆఫ్ కనెక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆ పూల్ ఆఫ్ కనెక్షన్స్లో మ్యాక్సిమం లిమిట్ ఒకేసారి 10 రిక్వెస్ట్లు మనం ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఈ పూల్లో 10 కనెక్షన్స్ మాత్రమే ఉంటుంది. అందువల్ల కనెక్షన్ లిమిట్ 10. ఇంకా ఈ డీటెయిల్స్ అంటారా, హోస్ట్ లోకల్ హోస్ట్, ఓకే, యూజర్ రూట్, పాస్వర్డ్ మీరు ఏం పెట్టుకుంటే అది, డేటాబేస్ మీ డేటాబేస్ నేమ్. ఓకేనా ఫైన్, మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. నాకు కొద్ది వేరే డీటెయిల్స్ కాబట్టి నేను ఇక్కడ వేరే డీటెయిల్స్ ఇచ్చుకుంటా. సో నేను నా డేటాబేస్ నేమ్స్ అవి ఇచ్చేసుకున్నా, పాస్వర్డ్ ఇదంతా. సో ఇప్పుడు మనం సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా, నేను నా క్రెడెన్షియల్స్ ఇవన్నీ కరెక్ట్ ఇచ్చుకున్నా కాబట్టి సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 సరిపోయింది. మనం ఇక్కడ db.get కనెక్షన్ అని పెట్టాం కదా, అంటే ఆ పూల్ ఆఫ్ కనెక్షన్స్ నుంచి ఒక కనెక్షన్ మన రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది డేటాబేస్కి ఆల్రెడీ కనెక్షన్ ఏర్పడిపోయింది. సో ఇప్పుడు మనం మన డేటాబేస్ ఓపెన్ చేయాలి. సో నేను మన డేటాబేస్కి కనెక్ట్ అయిపోయా. అండ్ ఇది ఈ టేబుల్ తాలూకా స్ట్రక్చర్. ఈ టేబుల్లో నేను ఏమేమి పెట్టా, ఐడి పెట్టా, యూజర్ నేమ్ పెట్టా, పాస్వర్డ్ హ్యాష్ పెట్టాను, యూజర్ రిజిస్టర్డ్ డేట్ పెట్టా. ఓకేనా, ప్రస్తుతానికి నేను ట్రై చేసినప్పుడు ఒక 3-4 ట్రై చేశా. ఓకే, సో ఇక్కడ ఏమేమి స్టోర్ చేస్తున్నాను, యూజర్ నేమ్లో ఇందాక నేను జస్వంత్ ఇచ్చా. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం గుర్తుందా, ఈ డేటాబేస్ టేబుల్ మొత్తంలో ఎక్కడా సరే ప్లెయిన్ పాస్వర్డ్ ఉండదు, హ్యాష్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ చూసారా, పాస్వర్డ్ హ్యాష్. ఓకే,
అండ్ దీంట్లో ఉన్నదంతా కూడా మనకి ఇందాక వచ్చినట్టు ఒక హ్యాష్ మాత్రమే. ఓకే, సో అదే ఇక్కడ కూడా చేద్దాం. హ్యాష్ పాస్వర్డ్ రాగానే డీబీ డాట్ క్వెరీ ఇక్కడ చూసారా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, మన హ్యాష్ పాస్వర్డ్ని ఈ యూజర్స్ టేబుల్లో యూజర్ నేమ్లో యూజర్ నేమ్ స్టోర్ చేస్తాము. ఈ పాస్వర్డ్ కాలం బదులు ఇక్కడ మన కాలం నేమ్ ఏంటి, పాస్వర్డ్ హ్యాష్ కదా, పాస్వర్డ్ హ్యాష్ ఇలా స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్ నుంచి రిక్వెస్ట్ పంపిద్దాం. ఓకే, యూజర్ నేమ్ ఫేస్బుక్, పాస్వర్డ్ వాట్సాప్ సెండ్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఇదంతా చేస్తాం కదా, సర్వర్ మళ్ళీ రన్ చేయండి, స్టాప్ చేసి సెండ్ కొట్టండి. చూసారా, ఫేస్బుక్ ఆ వాట్సాప్ దాకా పాస్వర్డ్ హ్యాష్ స్టోర్ అయిపోయింది. ఓకే, సో మనం ఇలా అనమాట ఒక కొత్త యూజర్కి మనం పాస్వర్డ్ అది స్టోర్ చేస్తాము. ఫైన్. సో కోడింగ్ పార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ వరకు. నెక్స్ట్ లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీ ఏంటి, ఒక యూజర్ వాడి యూజర్ నేమ్ రిజిస్టర్ అయినప్పుడు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నాడో ఆ పాస్వర్డ్ మనకి బ్యాక్ ఎండ్ సర్వర్కి పంపిస్తాడు. ఓకే, API/login ఈ రౌట్కి పంపిస్తాడు. పంపించాక మనకి ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఓకే, ఈ రౌట్ డేటాబేస్కి అడుగుతుంది ఈ యూజర్ నేమ్కి ఏ హ్యాష్ పాస్వర్డ్ ఉందో ఆ హ్యాష్ పాస్వర్డ్ ఏమని. డేటాబేస్లో ఓన్లీ హ్యాష్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ని ఇస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూజర్ ఇచ్చిన ఈ పాస్వర్డ్, డేటాబేస్ ఇచ్చిన ఈ హ్యాష్డ్ పాస్వర్డ్, ఈ రెండు కంపేర్ అయ్యి రెండు ఈక్వల్ అనుకోండి, లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది. రెండిట్లో ఒక్క అక్షరం తేడా ఉన్నా సరే లాగిన్ ఫెయిల్ అయిపోద్ది. ఓకే, సో అది ఎలా అవుతుంది అన్న అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ కంపేరింగ్ హ్యాపెన్స్, సింపుల్ అబ్బా, నేను చెప్తా చూడండి. ఇది యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్, ఇప్పుడు లాగిన్ అవుతున్నప్పుడు యూట్యూబ్ అని. ఓకే, హ్యాష్డ్ పాస్వర్డ్ మనకి ఎప్పుడు వస్తుంది, యూజర్ ఫస్ట్లో రిజిస్టర్ అవుతాడు కదా అప్పుడు వస్తుంది ఇది. ఓకే, ఇది ఆల్రెడీ డేటాబేస్లో ఉంది, అందువల్ల బ్రాకెట్లో ఫ్రమ్ డిపి అని ఉంది. సో ఇది ఈ సెట్టింగ్స్లో ఏం జరుగుతుంది అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ప్రాసెస్లో ఫస్ట్ ఈ యూట్యూబ్ ఏంటి, యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ప్లస్ ఈ ప్రాసెస్కి యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ వస్తుంది, డీబీ నుంచి వచ్చిన ఈ హ్యాష్ పాస్వర్డ్ కూడా వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ యూట్యూబ్కి సాల్ట్ మళ్ళీ కలుపుతాం. సాల్ట్ ఎలా కలుపుతున్నాం మనం, మనకు వచ్చిన ప్రతి హ్యాష్లోని ఆ హ్యాష్కి రావడానికి ఏ సాల్ట్ అయితే కారణమైందో ఆ సాల్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ హ్యాష్లోనే ఉంటుంది కాబట్టి సాల్ట్ ఫ్రమ్ హ్యాష్డ్ పాస్వర్డ్. ఓకే, ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ నుంచి ఆ మధ్యలో ఆ మొక్క తీసుకొని మనం ఇచ్చిన ఈ స్ట్రింగ్కి కలుపుతుంది. కలిపాక అప్పుడు టోటల్ స్ట్రింగ్ ఏమవుతుంది, ఈ యూట్యూబ్ అన్నది యూజర్ ప్రెజెంట్ ఇన్సర్ట్ చేసిన పాస్వర్డ్ ప్లస్ ఈ SDJKFHSDF ఇది ఇప్పుడు ముందు యాడ్ అయిన సాల్ట్, ఇది సేమ్ అదే సాల్ట్ ఈ హ్యాష్ పాస్వర్డ్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇదంతా కలిపి మళ్ళీ ఈ హ్యాషింగ్ అల్గోరిథంకి వెళ్తుంది. వెళ్ళాక అప్పుడు యూజర్ ఇప్పుడు ఎంటర్ చేసిన పాస్వర్డ్కి మళ్ళీ ఇంకొక హ్యాష్ జనరేట్ అవుతుంది, న్యూలీ జనరేటెడ్ పాస్వర్డ్ హ్యాష్. ఓకే, అప్పుడు ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ ఫ్రమ్ డీబీ ఈ రెండు కంపేర్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్ అనుకోండి. ఓకే, ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి, యూజర్ అప్పుడు రిజిస్టర్ అయినప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చాడో ఇప్పుడు కూడా అదే ఇచ్చాడని అర్థం. కాబట్టి లాగిన్ సక్సెస్ఫుల్. ఒకవేళ ఎక్కడైనా మధ్యలో తులిపింది అనుకోండి, రాంగ్ పాస్వర్డ్. ఎందుకు, యూజర్ రిజిస్టర్ అయినప్పుడు వేరే పాస్వర్డ్ ఇచ్చాడు, ఇప్పుడు లాగిన్ అవ్వడానికి ఇంకొక పాస్వర్డ్ ఇచ్చాడు, రెండు వేరు పాస్వర్డ్స్ కాబట్టి ఎలాగో ఈ రెండు ఈక్వల్ కావు. ఈ రెండు ఈక్వల్ కాకపోతే ఏమవుతుంది, రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి పక్కన కూర్చోబెడుతుంది. ఓకే, ఫైన్. సో ఇదనమాట కంపేర్ అయ్యే ప్రాసెస్. దీన్ని మనం ఎలా చేస్తాం అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Node.js ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాగిన్ ఫీచర్. ఒకవేళ మీకు కోడింగ్ పార్ట్ వద్దనుకుంటే ఇంకొంత ముందుకు స్కిప్ చేయండి. ఓకే, మనం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఫీచర్ పెట్టాం, బాగుంది. ఇప్పుడు మనం లాగిన్ ఫీచర్ పెడదాం. ఏంటి ఆ లాగిన్ ఫీచర్, app.post/login రిక్వెస్ట్ రెస్పాన్స్. మళ్ళీ సేమ్ ఇక్కడ రీస్ట్రక్చర్ చేస్తున్నాము. చేశాక ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. మనం ఇదే కదా ఎందాక డయాగ్రామ్లో చూసాము. ఈ పర్టికులర్ లాగిన్ అన్న రౌట్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళగానే సర్వర్ ఏం చేస్తుంది, ఈ యూజర్ నేమ్ డేటాబేస్కి ఇచ్చి
ఈ యూజర్ నేమ్కి ఉన్న ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని ఇమ్మంటుంది. ఓకే, ఇక్కడ మనం చేసేది కూడా అదే. కాకపోతే ఇక్కడ మనం రాసింది హ్యాష్ పాస్వర్డ్తో పాటు ఆ యూజర్కి ఎన్ని డీటెయిల్స్ ఉంటే అన్ని డీటెయిల్స్ ఇచ్చేయమంటున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది కదా. రిజల్ట్ వచ్చాక చూడండి, ఒకవేళ రిజల్ట్ రావడంలో ఎర్రర్ ఉందనుకోండి, ఎర్రర్ ఫెచింగ్ యూజర్ ఫ్రమ్ డేటాబేస్ తీసేయండి. ఒకవేళ రిజల్ట్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అంటే ఈ పర్టికులర్ యూజర్ నేమ్తో ఏ యూజర్ లేడు అనుకోండి, ఈ యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అదే ఒకవేళ రికార్డ్ ఉంది, రికార్డ్ ఉంటే కంపేర్ చేయాలి కదా మనం. కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు రిజల్ట్స్ ఎలానో ఇది ఫస్ట్ ఇండెక్స్లోనే ఉంటుంది. ఇదంతా ఎలాగా అంటే మీరు MySQL వీడియో చూడండి. ఇది జస్ట్ ఆథెంటికేషన్ వరకు కాబట్టి నేను దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఓకే, కాన్స్ట్ ఇస్ పాస్వర్డ్ వ్యాలిడ్ ఈక్వల్ టు అవైట్. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ bcrypt డాట్ మనం ఇందాక చూసాం కదా కంపారిజన్ ప్రాసెస్, కంపేరింగ్ పాస్వర్డ్ అండ్ హ్యాష్ పాస్వర్డ్, దాని లోపల మళ్ళీ ఇంత ఉంది. ఇదంతా మనం చేయలేదన్నా అంటే చేయక్కర్లేదు. ఓకే ఫైన్, నేను చెప్తా అదే bcrypt డాట్ కంపేర్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు యూజర్ ఇప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసాడో అది పంపిస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు యూజర్ ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఆడికి ఒక పాస్వర్డ్ హ్యాష్ జనరేట్ అయింది కదా, దాన్ని పంపిస్తాం. యూజర్ డాట్ హ్యాష్ పాస్వర్డ్ హ్యాష్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈజ్ పాస్వర్డ్ వ్యాలిడ్ అని చెప్పి ఇక్కడ స్టోర్ చేద్దాం. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేశాక మళ్ళీ సర్వర్ని రన్ చేద్దాం. రన్ చేస్తున్నాము, బాగుంది. మనం ఇందాక ఈ ఫేస్బుక్ అనే యూజర్ నేమ్కి వాట్సాప్ అన్నది పాస్వర్డ్కి ఇచ్చాం కదా. ఇప్పుడు ఆ లాగిన్ ఫంక్షనాలిటీ పనిచేస్తుందో లేదో చూద్దాం. ఎలా చూస్తాం అది? ఇక్కడ ఈ క్రియేట్ న్యూ రిక్వెస్ట్ అన్నదాన్ని కొట్టండి. కొట్టాక మెథడ్ పోస్ట్కి మార్చండి. ఇక్కడ యూఆర్ఎల్ ఏంటి? http లోకల్ హోస్ట్ 3000 రౌట్ ఏంటి? లాగిన్ కదా, లాగిన్. ఓకేనా, కాబట్టి ఇక్కడ /లాగిన్ సరిపోయింది. ఇది బాడీలోకి వెళ్ళండి, ఫామ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము? ఫేస్బుక్ అని ఇచ్చాము కదా, ఫేస్బుక్. పాస్వర్డ్ ఏమి ఇచ్చాము? వాట్సాప్ అని ఇచ్చాము ఇక్కడ. కానీ టెస్ట్ చేయడానికి ఇక్కడ మనం యూట్యూబ్ అని ఇద్దాం. ఇచ్చి ఇక్కడ మనం సెండ్ కొట్టాం అనుకోండి, మనకి రెస్పాన్స్ ఏం రాదు, ఎందుకంటే ఇక్కడ మనం సెండ్ చేయట్లేదు కదా. కానీ ఇక్కడ చూసారా అవుట్పుట్ వచ్చింది, ఈ పాస్వర్డ్ వ్యాలిడ్ ఫాల్స్. ఓకే, సో అదే మనం ఎలా చేస్తామంటే ఇఫ్ ఈస్ పాస్వర్డ్ వ్యాలిడ్ ఈక్వల్ టు ట్రూ, ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా అయినా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడూ కూడా ఈ bcrypt డాట్ కంపేర్ అన్నది ఎప్పుడు కూడా either ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండింటిలో ఏదో ఒకటే మనకి ఇస్తుంది బ్యాక్కి. ఓకే, సో ఆటోమేటిక్గా ఏంటి, ఈ వేరియబుల్కి అయితే ట్రూ ఉంటుంది, లేకపోతే ఫాల్స్ ఉంటుంది కదా. సో ఇఫ్ ఈస్ పాస్వర్డ్ వ్యాలిడ్ డైరెక్ట్గా ఇలా వదిలేయచ్చు. రెస్పాన్స్ డాట్ సెండ్ లాగిన్ సక్సెస్ఫుల్, ఎల్స్ రెస్పాన్స్ డాట్ సెండ్ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్డ్, ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ మన సర్వర్ని ఆపుదాము, టర్మినల్ క్లియర్ చేద్దాము. సో npm నోడ్ index.js. సో మన డేటాబేస్కి కనెక్ట్ అయింది, పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్కి యూట్యూబ్ ఇచ్చాం, బాగానే ఉంది. సెండ్ చేద్దాం. ఇక్కడ చూసారా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్డ్, ఫైన్. అదే మనం ఇక్కడ ఏమి ఇచ్చామో అదే కాపీ చేసి ఇక్కడ ఇద్దాం, సెండ్ కొడదాం. చూసారా లాగిన్ సక్సెస్ఫుల్, మామూలుగా ఉన్నది మనతో. సో ఇదనమాట. అదే ఇప్పుడు ఇక్కడ ఈ వాట్సాప్లో W క్యాపిటల్ పెడదాం. ఇప్పుడు చూద్దాం వస్తుందా రాదా. చూసారా రాంగ్ పాస్వర్డ్ అంటే ఎందుకంటే మనం ఫస్ట్ ఇచ్చింది స్మాల్ w, ఇప్పుడు ఇస్తున్నది క్యాపిటల్ W. మనం ఇచ్చే పాస్వర్డ్లో అక్షరం మార్చినా సరే మనకి ఈ స్టెప్లో ఒక కొత్త హ్యాష్ జనరేట్ అవుతుంది కదా. ఆ కొత్త హ్యాష్ జనరేట్ అయ్యింది, మన ఈ పాత హ్యాష్ రెండు సెపరేట్ అయిపోతాయి. ఓకే, రెండు ఈక్వల్ అవ్వవు, ఎగ్జాక్ట్ సేమ్ రావు. కేస్ టు లెటర్ సేమ్ ఉంటే మాత్రమే మనకి కొత్తగా జనరేట్ అయిన హ్యాష్ మన పాత హ్యాష్ రెండు సేమ్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో ఇదయ్యా సంగతి.
యూజర్ లాగిన్ అయిపోతాడు, బాగానే ఉంది. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ వి సక్సెస్ఫుల్లీ లాగిన్ అవుతాడు యూజర్. దాని తర్వాత ఏంటి మూమెంట్ ఆడిది అంటే జేడబ్ల్యూటీ అని ఉంటుంది. ఓకే, జేసన్ వెబ్ టోకెన్స్ అని. సో ఆ జేసన్ వెబ్ టోకెన్స్ ఏంటన్నా అంటే నేను వచ్చే వీడియోలో చెప్తాను, కానీ ఆ వీడియో మీరు చూడాలంటే ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయాలి. లేకపోతే మళ్ళీ మీరు మర్చిపోతారు, నేను కూడా మీ ఛానల్ ఫీల్డ్లోకి రానేమో చెప్పలేము. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ నోట్స్ అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు దేనికి కంగారు పడక్కర్లేదు, మీరు జస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ వరకు జాగ్రత్తగా ఉండండి. బై బై.